హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథన్ ను తొలగించాలంటూ తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని చీఫ్ సెక్రటరీకి సూచించింది. లోతుకుంట భూముల వ్యవహారంలో ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు తెలిపారు. కోర్టులు న్యాయ వ్యవస్థపై ఎంతో నమ్మకముందని అఫిడవిట్లో పేర్కొన్నారు. పిటిషనర్ అవాస్తవాలు చెప్పారని రంగనాథ్ కోర్టుకు తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని, ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు ఉన్నాయంటూ హైకోర్టు క్వశ్చన్ చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనను పదవి నుంచి తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈరోజు కొత్త కాదు హైకోర్టు రంగనాథ్ పైన ఆగ్రహం వ్యక్తం చేయడము. ఇప్పటికీ పలుసార్లు పలు సందర్భాల్లో అనేక అంశాలలో రంగనాథ్ పైన విపరీతమైనటువంటి ఫిర్యాదు అందుతూనే ఉన్నాయి. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నియమించినటువంటి హైడ్రా వ్యవస్థ ఒక చట్టబద్ధత లేని, ఒక ప్రతిపాదనలు లేకుండా, ఒక ఆలోచన లేకుండా, ఒక మ్యాపింగ్ స్కెచింగ్ లేకుండా హైడ్రా వ్యవహరిస్తూ వస్తుంది అంటూ కూడా జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నటువంటి ప్రతి చర్యలకు సంబంధించి బాధితులు నేరుగా హైకోర్టు ఆశ్రయించారు. ఈరోజు హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. చరిత్రలో ఎక్కడ కూడా విని చూడనటువంటి ఆదేశాలు ఈరోజు హైకోర్టు ఆదేశాలు పాస్ చేసింది. ఒక హైడ్రా లెవెల్, ఒక ఐపీఎస్ లో ఉన్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని ఇమీడియట్ గా హైడ్రా కమిషనర్ స్థానం నుంచి తొలగించి వేరే ఐజీ హోదాలో ఉన్నటువంటి అధికారిని హైడ్రా కమిషనర్ గా నియమించండి అంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే గతంలో హైకోర్టుకి రంగనాథ్ పైన ఎన్ని ఫిర్యాదులు అందాయి, ఎన్ని కోర్టు ధిక్కరణ కేసులకు పాల్పడ్డాడు, ఎన్నిసార్లు రంగనాథ్ కి కోర్టు ధిక్కరణ నోటీసులు అందజేసినా, హెచ్చరించినా, మందలించినా అతనిలో ప్రవర్తన లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేస్తూ హైకోర్టు ఈరోజు హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ ఇమీడియట్ గా తొలగించి ఐజీ స్థాయిలో ఉన్నటువంటి అధికారిని మళ్లీ హైడ్రా కమిషనర్ గా నియమించాలి. రంగనాథ్ తప్పించకుండా వేరే ఆప్షన్ లేదు. రంగనాథ్ ని తప్పనిసరిగా హైడ్రా కమిషనర్ నుంచి తొలగించండి అంటూ కూడా చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. మరి కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఒక కీలక నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతా ఉంది. రంగనాథ్ ని తప్పిస్తూ మరో ఐజీ అధికారి స్థాయిని రంగనాథ్ ప్లేస్ లో కమిషనర్ గా నియమించబోతా ఉన్నారా, లేదా 63 ధిక్కరణ కేసులకు సంబంధించి రంగనాథ్ ఎందుకు రిప్లై ఇవ్వలేకపోయాడు, రిప్లై ఇచ్చిన కోర్టు ఈ రకమైనటువంటి ఆవేదనని, ఆగ్రహాన్ని ఈ రోజు ఎందుకు వ్యక్తం చేయాల్సి వచ్చిందనే దానిపై కూడా చీఫ్ సెక్రటరీ అన్ని పూర్తి రివ్యూ చేసుకుని ఆ వివరాలన్నీ కూడా సేకరించి రంగనాథ్ విషయంలో కోర్టుకి ఒక విషయాన్ని తెలియజేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. చాలా సందర్భాల్లో అంబర్పేట, బతుకమ్మ కుంట, మేడ్చల్లో జరిగినటువంటి అస్మత్పేట, ఇటు మాదాపూర్, ఐలాపూర్, పటాన్చెరు ప్రాంతంలో చాలా చోట్ల హైడ్రా తన పరిమితికి మించి దాటి ఎవరో ప్రత్యేక వ్యక్తి కోసం ఈ చర్యలు చేపడతా ఉంది. ఇదంతా కూడా ఇతరులకు బెనిఫిట్ అవ్వడం కోసమే చేపడుతున్నటువంటి చర్యల విధంగానే హైడ్రా కనబడతా ఉంది. ఎందుకంటే నిజంగా ప్రభుత్వ రికార్డ్స్ ప్రకారంగా ఉంటే, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టయితే ఇన్ని సంవత్సరాల పాటు లేనటువంటి భూములు ఇప్పుడు కొత్తగా ఎందుకు ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుంది అనే ఒక విషయాన్ని పదే పదే తెలియజేస్తా ఉన్నారు. వీటి వెనుక మతలబు ఉంది, వీటి వెనుక ప్రత్యేక వ్యక్తుల యొక్క హస్తం ఉంది. వారి ఇంట్రెస్ట్ మేరకే ఈ హైడ్రా పనిచేస్తా ఉంది. ప్రభుత్వానికి మేలు చేయడం కోసమే హైడ్రా పనిచేస్తా ఉందంటూ కూడా గ్రౌండ్ స్థాయిలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో భూసేకరణ, ఇండ్లని కూల్చివేయడము, ఇప్పటి వరకు ఎన్కన్వెన్షన్, నాగార్జునకు చెందినటువంటి ఎన్కన్వెన్షన్ కూల్చివేత నుంచి మొదలయ్యి నేటి వరకు కూడా హైదరాబాద్ లో చాలా చోట్ల హైడ్రా తన పని చేసుకుంటూ పోతున్నప్పటికీ దాంట్లో మాత్రం ప్రత్యేకంగా స్పెషల్ ఇంట్రెస్ట్ కారణంగానే జరిగినటువంటి చర్యలు ఎక్కువగా ఉన్నాయి అంటూ మాత్రం హైడ్రా పైన తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే హైడ్రా ముందుగా చట్టబద్ధత లేనటువంటి ఒక సంస్థ, కానీ తర్వాత ప్రభుత్వం చట్టబద్ధత తీసుకొచ్చి రూపురేఖలు, ఆ ప్రణాళిక, ఏ భూములని సేకరణలోకి తీసుకోవాలి, ఎలాంటి భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, పాత రికార్డ్స్ ఏంటి, ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వానికి ఎలా మంచి పేరు తీసుకురావాలని ఒక మంచి ఆకాంక్షతో పెట్టినటువంటి సంస్థ అయినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పబ్లిక్లపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే మూసి స్టార్ట్ అయినటువంటి ఇష్యూ హైడ్రా పైన ప్రభుత్వానికి విపరీతమైనటువంటి కంప్లైంట్స్ అందాయి. ఎందుకంటే 30-40 ఏళ్ల నుంచి ఆ ప్రాంతంలో నివాసం ఉంటూ అక్కడే తమ జీవనం సాగిస్తూ మా కుటుంబ పోషణ అయినటువంటి ఆ ఇల్లుని తొలగించేటువంటి ప్రయత్నం హైడ్రా చేస్తూ ఉంది. ఎప్పటి నుంచో ఈ ప్రాంతాన్నంతా కూడా టార్గెట్ చేయనటువంటి నిరుపేదల్ని మాత్రమే హైడ్రా టార్గెట్ గా చేసి మా ఇళ్లను కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఆల్టర్నేట్ ఎక్కడ కూడా షెల్టర్ కల్పించలేనటువంటి పరిస్థితి అంటూ కూడా హైడ్రా పైన ప్రభుత్వానికి అనేక ఫిర్యాదు అందజేశారు. తాజాగా
లోతుకుంట భూములకు సంబంధించి వ్యవహారంలో కూడా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దాంట్లో రంగనాథ్ని మందలించింది. అవసరమైతే రంగనాథ్ చేతికి సంఖ్యలేసి తీసుకెళ్లి మీరు ఆధీనంలో పెట్టుకోండి అంటూ కూడా ఆర్మీకి నేరుగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంత సీరియస్ గా సిచ్యువేషన్ ఉన్నప్పటికీ రంగనాథ్ కోర్టు ఆదేశాలు పాటించకుండా, కోర్టుని గౌరవించకుండా మళ్ళీ తిరిగి ఆ రకమైనటువంటి చర్యలతోటే యంత్రాలని అధికార యంత్రాంగాన్ని అంతా కూడా తీసుకెళ్లి రోడ్లపైన హడావిడి చేసి పోలీస్ ఫోర్స్ ని యూజ్ చేసుకొని ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, ఆర్ఐ, సర్వేయర్ని సీన్లో పెట్టుకొని చేతులు పెట్టుకొని నిన్న మొన్న శంషాబాద్లో జరిగినటువంటి హైదర్గూడ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా హైడ్రా ఎలా వ్యవహరించింది అనేది కూడా కళ్ళకు కట్టినట్టుగా ప్రజలందరికీ అర్థమైంది. అక్కడ పోలీసుల కళ్ళల్లో కారం జల్లడము, పోలీసుల పైన దాడులు చేయడము, రాళ్లు విసరడము, కర్రలు విసరడము. ఒక ప్రభుత్వం ఒక ప్రాజెక్టు తీసుకొస్తా ఉంది అంటే అక్కడ భూమి కోల్పోతున్నటువంటి వ్యక్తులకు ఆల్టర్గా ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాళ్ళు రోడ్లపైకి వచ్చి ఆందోళన చెందకుండా వారికి ఏ రకమైనటువంటి తిరిగి భూమిని అందజేయడము, లేదా వాళ్ళకి ఆల్టర్నేట్గా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడము, పిల్లలకు ఉపాధి కలిగియడము, ఉద్యోగాలు కలిగియడము, ఇవన్నీ కాకుండా తెల్లారి ఐలాపూర్, పటాన్ చెరువు, ఆ తర్వాత ఇక్కడ శంషాబాద్ ప్రాంతంలో వందలాది కొద్ది జేసీబీలని, బుల్డోజర్లని తీసుకొచ్చి ఆ ప్రాంతం అంతా కూడా మా ప్రభుత్వాందే అంటూ కూడా ఫెన్సింగ్ వేసే ప్రయత్నం చేయడము, అక్కడ ప్రజలంతా కూడా చెదరగొట్టడము, వారిపై లాఠీ చార్జ్ చేయడము, అడ్డుకోవడం చోటినటువంటి వ్యక్తులపైన కేసులు పెట్టడం. ఇటు మాదాపూర్లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. నిన్న మొన్న శంషాబాద్ ప్రాంతంలో కూడా అదే రిపీట్ అయింది. రంగనాథ్ పదవిలో కొనసాగుతారా లేక ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటారా? హైకోర్టే ఈ రోజు నేరుగా ఆదేశించింది కాబట్టి రంగనాథ్ని పక్కకు తప్పించేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే 63 ధిక్కరణ కేసులో రంగనాథ్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించలేదు, ఉల్లంఘనకు పాల్పడ్డాడు, ఎక్కడ కూడా కోర్టు గౌరవాన్ని నిలబెట్టుకోలేదు. ఒక ఉన్నత హోదాలో ఉన్నాడు, హైడ్రా కమిషనర్ హోదాలో ఉన్నాడు. కోర్టు ఆదేశించినప్పుడు వాటికి ప్రాపర్ గా రిప్లై ఇవ్వకపోవడము, దానికి సమాధానం ఇవ్వకపోవడం కారణంగానే ఈ రోజు కోర్టు ఇంత ఆవేశాన్ని వ్యక్తం చేసింది. ఎందుకంటే 63 ధిక్కరణల కేసు ఒక ఐపీఎస్ మీద ఉండడము, అది కూడా హైడ్రా ఏర్పాటు తర్వాత రిపీటెడ్ మల్టిపుల్ కేసెస్ అంతా కూడా ఒక వ్యక్తి మీద ఉండడం, ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు తీరు మారట్లేదు. కాకపోతే అందుకే హైడ్రాని తొలగించడం అనేది కాకుండా రంగనాథ్ అక్కడి నుంచి తొలగించి రంగనాథ్ ప్లేస్ లో ఐజీ స్థాయి అధికారిని మళ్ళీ కమిషనర్ గా నియమించి ముందుకు హైడ్రాని సాగించండి అంటూ కూడా కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇదంతా కూడా లోతుకుంట ఆర్మీ భూములకు సంబంధించినటువంటి వ్యవహారం పైనే కోర్టు పరిగణలోకి తీసుకుంది. అది గతంలో కేంద్ర ప్రభుత్వం ఆర్మీ జవాన్లకు ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కోసం కేటాయించినటువంటి భూములు, అది పక్కాగా అన్ని డాక్యుమెంట్స్ తో పొజిషన్ లో ఉన్నటువంటి ప్రాంతం. దాంతో హైడ్రా ప్రవేశించి అక్రమంగా ఇది తమ భూములంటూ, ఇది ప్రభుత్వ భూములు, ఇది మా ఆధీనంలో ఉన్నాయంటే కూడా హైడ్రా భూములో ఉన్నటువంటి ప్రాంతాన్ని సైతం కూడా ఈ ఆర్మీ జవాన్ల నుంచి కూడా తాము లాక్కొని ఇది ప్రభుత్వ భూమి కిందక మార్చేటువంటి ప్రయత్నాలు జరిగాయి. దానికోసం హైకోర్టు ఆ ఆర్మీ వ్యక్తులు ఆశ్రయించడము, హైడ్రాని తీవ్రంగా వ్యతిరేకించి హైడ్రాకు అసలు ఎలాంటి చట్టబద్ధత ఉంది, ఎలాంటి అర్హత ఉంది, ఆర్మీ భూమిలోకి వెళ్లి కూడా ఆ భూమిని కాజేసే ప్రయత్నం చేసా ఉంది. ఇమీడియట్ గా రంగనాథ్కి మిగతా ప్రభుత్వ అధికారులందరికీ ఆర్మీ భూముల్లో అడుగు పెడితే సంఖ్యలు వేయండి, వాళ్ళని తీసుకెళ్ళండి, బంధించండి, వాళ్ళపైన కేసులు పెట్టండి అంటూ గతంలోనే కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. అయినా రంగనాథ్ ఆ ఆదేశాలు పాటించకపోవడము, అసలు హైడ్రా ఎందుకు ఏర్పాటు చేశారు, ఏం చేస్తా ఉన్నారు, ఓన్లీ బఫర్ జోన్, లేక్ జోన్లో, తర్వాత లేక్ వ్యూ పరిసరాల్లో ఉన్నటువంటి భూములని కాపాడడం కోసం ఈ హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొంతమంది రియల్ ఎస్టేట్ కి అడ్డాగా మారిపోయింది హైడ్రా, కొంతమంది బ్రదర్స్ కి అడ్డాగా మారిపోయింది హైడ్రా. ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ భూములు అఫీషియల్ గా లాక్కోవాలన్నా అది హైడ్రాని ముందు పెట్టి హైడ్రా ద్వారా ముందుగా హింట్ ఇచ్చి దాని ద్వారా సెటిల్మెంట్లకు పాల్పడతా ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం వేస్తున్నటువంటి ఒక స్కెచ్ లాగా కనబడతా ఉంది అంటూ కూడా గ్రౌండ్ లెవెల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఇదంతా కూడా కోర్టు గ్రహించింది, కోర్టుకి కావాల్సిన ఆధారాలన్నీ కూడా పరిశీలించింది. అనవసరమైనటువంటి విషయాల్లో హైడ్రా ఎందుకు కలుగజేసుకుంటా ఉంది, రంగనాథ్ ఎందుకు ఇంత అత్యుత్సాహపడతా ఉన్నాడు, ఎవరి ఇంట్రెస్ట్ మేరకు ఈ హైడ్రా పనిచేస్తా ఉంది, నిజంగానే రంగనాథ్ డ్యూటీ లాగా చేస్తా ఉన్నాడా, లేదా వ్యక్తుల యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ మేరకు ఈ హైడ్రా నడిపిస్తా ఉన్నారా అంటూ కూడా గతంలో కోర్టు ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు స్పష్టంగా హైడ్రా నుంచి రంగనాథ్ని తొలగించండి, ఐజీ స్థాయి ఉన్నటువంటి అధికారిని మళ్ళీ హైడ్రా కమిషనర్ గా పెట్టండి, అతను తప్పించడానికి వేరే ఆప్షన్ లేదు, డెఫినెట్ గా అతను తప్పించాల్సిందే. తప్పించడం కోసం సిఎస్ కి ఆదేశాలు ఇచ్చారు. సిఎస్ నుంచి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఒక వివరణ తీసుకొని అనంతరం ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇమీడియట్ గా హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ ని తప్పించి ఐజీ స్థాయిలో ఉన్నటువంటి మరో అధికారిని హైడ్రా కమిషనర్ గా నియమించబోతా ఉన్నటువంటి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రంగనాథ్ హైడ్రా కమిషనర్ గా వచ్చినప్పటి నుంచి ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది.
నిరుపేదలు మిడిల్ క్లాస్ తీవ్రంగా సఫర్ అయ్యారు. కొన్ని రోజుల పాటు ఇల్లు లేక, వాళ్ళకు గూడు లేక, వాళ్ళ గుడిసెలు లేక అనేక రోడ్ల మీద జీవనం సాగించినటువంటి పరిస్థితులు హైదరాబాద్ ప్రజలందరూ కూడా చూశారు. రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా ఈ హైడ్రా ఇలాగే పనిచేస్తే ప్రభుత్వం పైన తీవ్రంగా వ్యతిరేకత ఏర్పడి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపు కాకుండా ఇతర పార్టీలకు ఎక్కువగా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. సో హైడ్రాని తొలగించండి. హైడ్రా అసలు హైదరాబాద్ లో అవసరం లేదు. నిజంగానే బడా నేతలు ప్రభుత్వ భూములని కబ్జా చేశారంటే అక్కడ హైడ్రా పనిచేస్తుంది. ఆ భూములని రికవరీ చేయాల్సింది పోయి మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో నిరుపేదల ఇల్లుని కూల్చడము, ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్ని కూడా కనీసం తీసుకోకుండా రియల్ ఎస్టేట్ మాఫియాకు చెందినటువంటి భూముల్లో అక్రమంగా ఇన్వాల్వ్ అయ్యి అది ప్రభుత్వ భూమి అంటూ క్లెయిమ్ చేసే ప్రయత్నం చేయడము, కొన్ని సందర్భాల్లో హైడ్రా దిగి అక్కడ ఫెన్సింగ్ వేసి ఆ భూమిని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని నెక్స్ట్ డే హైడ్రా బోర్డులని తొలగించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి కోర్టుకి అన్ని ఆధారాలు మొత్తం పూర్తి ఎవిడెన్స్ వాదనలు విన్న తర్వాత గతంలో ఆర్మీ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎవరైనా హైడ్రా అధికారులు మీ భూముల్లో అడుగు పెడితే సంఖ్యలు వేసి వారిని బంధించండి అనే స్టేజ్కి హైడ్రా చేరుకుంది అంటే ఏ స్థాయిలో వీళ్ళు నిజంగానే ఆ దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారంటూ కూడా కోర్టుకు అర్థమైంది. కాబట్టి కోర్టు ఇమీడియట్ గా దీనిపైన రెస్పాండ్ అవుతూ హైడ్రా నుంచి రంగనాథ్ని తప్పించి వేరే ఇతర అధికారిని కమిషనర్ గా నియమించాలంటూ మాత్రం ఆదేశించింది. కొద్దిసేపట్లో చీఫ్ సెక్రటరీ గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఒక నిర్ణయం తీసుకొని ఇమీడియట్ గా రంగనాథ్ స్థానంలో వేరే వ్యక్తిని నియమించేటువంటి అవకాశం ఉంది. రెహానా, సో హైడ్రా దూకుడుకైతే హైకోర్టు బ్రేకులు వేసింది అనుకోవచ్చు అంటారా? అండ్ ఇమ్మీడియట్ స్టెప్ ఏముంటుంది ఇక ప్రభుత్వానికి ఈ విషయంలో? చీఫ్ సెక్రటరీ ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. చీఫ్ సెక్రటరీ నిజంగానే కోర్టు ఆదేశించినటువంటి ఆదేశాలని గౌరవించి కోర్టు ధిక్కరణ కేసులు రంగనాథ్ పైన ఎన్నున్నాయి, అతను ఇప్పటి వరకు రిప్లై ఇచ్చారు, కోర్టు దానికి సాటిస్ఫై అయ్యిందా లేదా, ప్రైవేట్ భూముల్లోకి ఇన్వాల్వ్ అయ్యారు, వివాదాస్పదాల అంటే డిస్ప్యూటెడ్ ఉన్నటువంటి ల్యాండ్స్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు, ప్రభుత్వం భూమి కానప్పటికీ ప్రైవేట్ భూమి అని తెలిసినప్పటికీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, కొంతమంది రియల్టర్తో చేతులు కలిపి ఆ రియల్టర్ చెప్పిన విధంగా అవతల వ్యక్తులను ఇబ్బంది పెట్టారు, స్థానిక పోలీసుల ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని, ఆర్ఐ రెవెన్యూ అధికారుల ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని, ఐలాపూర్ జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే, పటాన్చెరులో జరిగినటువంటి ఇష్యూ కూడా అందరికీ తెలిసిందే, నిన్న మొన్న శంషాబాద్ లో జరిగినటువంటి ఈ హైదర్గూడ ఇష్యూకి సంబంధించి మేడ్చల్లో ఉన్నటువంటి హస్మత్పేట్ సర్వే నెంబర్ 1లో కూడా ప్రైవేట్ స్థలాన్ని పోయి హైడ్రాని వేసి ఆ బోర్డులు బీకేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఐలాపూర్లో ఒక కాంగ్రెస్ నేతకు చెందినటువంటి స్థలాన్ని పూర్తిగా హైడ్రా తమ ఆధీనంలోకి తీసుకొని ఇది ప్రభుత్వ స్థలం కింద ప్రకటించడము, అతని కోర్టుని అప్రోచ్ అవ్వడము, అంబర్పేట బతుకమ్మ కుంట సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతా ఉంది. అది ప్రైవేట్ పట్టా భూమి, మేము కొనుగోలు చేసినటువంటి భూమి, మా తాతల నుంచి తమకు వస్తున్నటువంటి భూమి అంటూ కూడా సుధాకర్ రెడ్డి నిత్యం కోర్టుకు ఎప్పటికప్పుడే ఆశ్రయించి హైడ్రా చేపడుతున్నటువంటి చర్యల్ని ఇమీడియట్ గా అడ్డుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. అసలు బతుకమ్మ కుంట ప్రాంగణాన్ని మా అనుమతి లేకుండా మా భూములు కాజేసి మళ్లీ దాంట్లో ఒక వాకింగ్ జోన్ అని, చెరువు సరస్సు అంటూ ఆ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ అది ప్రైవేట్ భూమి, మాకు పట్టా ఉన్నటువంటి భూమి అంటూ కూడా ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఆ విషయంలో కూడా హైడ్రాకు హైకోర్టు మొట్టికాయలు వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతి కేసులో, ప్రతి చర్యల్లో ప్రతి బాధితుడు హైకోర్టుని ఆశ్రయించి తమ జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి కోర్టుకు విన్నపించుకోవడము, కోర్టు రంగనాథ్ని క్వశ్చన్ చేయడము, కొన్ని సందర్భాల్లో అయితే రంగనాథ్ని వీఐపీ జోన్లో నుంచి కాకుండా సాధారణ వ్యక్తులు హైకోర్టుకి ఎలా వస్తారో, మీరు ఒక ఐజీ హోదాలో కాకుండా, పోలీస్ అధికారి హోదాలో కాకుండా నార్మల్ పబ్లిక్ లాగా మీరు కోర్టుకు వచ్చి మీ వాహనంతో కాకుండా నడుచుకుంటూ మీరు కోర్టు హాల్లోకి రావాలి అంటూ కూడా కోర్టు ఆదేశించింది. వ్యక్తిగతంగా, డ్యూటీ పరంగా, సంస్థ పరంగా, ప్రభుత్వ పరంగా రంగనాథ్ తన పరిధిని మించి దాటి నిజంగానే వ్యక్తుల యొక్క స్పెషల్ ఇంట్రెస్ట్ మేరకు పనిచేస్తా ఉన్నాడు అనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి కోర్టు ఆ విషయంపై జోక్యం చేసుకుని రంగనాథ్ని తొలగించండి, రంగనాథ్ హైకోర్టు ఆదేశాలను పాటించట్లేదు, ధిక్కరిస్తా ఉన్నాడు, అనేక కేసులలో ధిక్కరణకు పాల్పడ్డటువంటి వ్యక్తి కాబట్టి అతను ఇమీడియట్ గా తొలగించండి, ఐజీ స్థాయి వ్యక్తిని మళ్లీ తిరిగి హైడ్రా కమిషనర్ గా నియమించండి, తొలగించాలి, దీనికి వేరే ఆప్షన్ లేదు అంటూ కూడా కోర్టు క్లియర్ గా సిఎస్ కి ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంతో సిఎస్ చర్చించిన తర్వాత ఇమీడియట్ ఒక ఆర్డర్ పాస్ చేస్తూ రంగనాథ్ని తప్పించడమా లేదా రంగనాథ్ని కాపాడుకోవాలి అంటే మళ్ళీ కోర్టుకి ఏ రకమైనటువంటి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. కోర్టు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది మాత్రం సాయంత్రం లోపు ఒక క్లారిటీ రాబోతోంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.